వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను వైశాలి. సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్ చేస్తూ బయలుదేరిన బీఆర్ఎస్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చి హామీలు పక్కన పెట్టారన్నారు. తెలంగాణ చిహ్నం నుంచి చార్మినార్ కాకతీయ తోరణం తొలగించారని కేటీఆర్ సికింద్రాబాద్ ను చరిత్ర పుటల్లో పరిమితం చేసే నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు మనతో పాటు మిడ్ డే డిబేట్ లో పాల్గొనడానికి బల్లేపాక యాదగిరి బీఆర్ఎస్ లీడర్ గారు ఉన్నారు. నమస్తే సార్. అదే విధంగా బీజేపీ యాదగిరి గారు నమస్తే సార్. వినిపిస్తుంది సార్. అదే విధంగా వాయిస్ క్లియర్ గా చెక్ చేసుకోండి. అదేవిధంగా మనతో పాటు పాల్గొనడానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ అందెం రామరెడ్డి గారు పాల్గొన్నారు. నమస్తే సార్. సార్ వినిపిస్తుందా సార్? శ్రీనివాసరావు గారు వినిపిస్తుందండి? ఓకే సార్, ఇప్పుడు ఓకేనా సార్? సార్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఓకే శ్రీనివాస్ సార్ నమస్తే సార్. ఓకే రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఓకే సార్, అందరికీ వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా సార్? హలో సార్ వినిపిస్తుందా సార్? సార్ రామరెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారంటే ఆరోపణలు చేశారు. దీనిపై మీరు ఏమంటారు? ఈ మైనారిటీ రాజకీయాల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎలా చేస్తాయో మనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైంలో స్పష్టంగా చూసినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని స్పష్టంగా చెప్పాడు. అంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు చెప్పాడు, రాహుల్ గాంధీ పనులు కూడా అలానే ఉన్నాయి, కాంగ్రెస్ చరిత్ర కూడా అదే. ఈవెన్ బీఆర్ఎస్ కూడా కేటీఆర్ ఏం చెప్పిండు, మేము అధికారంలో ఉన్న కబ్రస్థానాలకు 100 ఎకరాలు ఇచ్చినాం, ఆ జిల్లాలు ఇచ్చినాం, ఈ జిల్లాలు ఇచ్చినాం, మళ్ళీ 500 రోజుల్లో మీ అధికారం వస్తాం, మళ్ళీ మీ కబ్రస్థానాలకు 100 ఎకరాలు ఇస్తాం. బండి సంజయ్ గుడి కట్టాడు, గుడి ఎందుకు? తర్వాత జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు, కేసీఆర్ అంటే హిందుగాళ్ళు బొందుగాళ్ళు, ఈ రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి, ఇట్లా హిందువులను ఘోరంగా అవమానిస్తూ ముస్లింల అంటే జిహాదీల సంకలనం ఆడుతున్న కాంగ్రెస్ పోటాపోటీగా సంకలనం ఆడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు ఆ ఓట్ల కోసమే జిహెచ్ఎంసీలో మిగతా మున్సిపల్ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసమే ఈ సికింద్రాబాద్ డ్రామా ఎన్నికల దగ్గరకు వచ్చాయి. కాబట్టి ఎంత నీచానికైనా దిగజారుతారు ఈవెన్ మొత్తం తెలంగాణను కూడా ఇస్లామిక్ తెలంగాణగా చేయడానికి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పోటాపోటీగా ధర్నాలు ర్యాలీలు అన్ని చేస్తాయి. అంత అధ్వానం ఉన్నాయి వీళ్ళ రాజకీయాలు. అది చాలా బాధకరంగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు మేల్కొనాలి. ముఖ్యంగా విద్యావంతులు అయిన ఈ మున్సిపల్ ప్రజలు మేల్కొని ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, హర్యానా ఈ ఫలితాలు ఎట్లా వచ్చినాయో అద్భుతంగా, ఎందుకంటే ప్రపంచ నెంబర్ 1 నాయకులు అట్లా బుద్ధి చెప్పి అద్భుతమైన ఫలితాలు ఇస్తే తప్ప వీళ్ళు మారరు. మళ్ళా వీళ్ళు ఇట్లా ఎవరికి కొంత లీడ్ ఇచ్చినా జూబ్లీస్ అట్లా చేసినా కానీ వీళ్ళు ఇంకా పాకిస్తాన్ ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, అద్దెకి దాకా ఆయన పాకిస్తాన్ ఉండు, రోహింగ్యాల మీద ప్రేమించాలండు, ఇంత నీచానికి తెలంగాణ మొత్తాన్ని మార్చేస్తారు. ఆ ప్రమాదం రాకుండా వీళ్ళకు బుద్ధి చెప్పి మన భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని మన సుస్థిరం చేసే సంస్కృతిని మౌనతకి తీసుకెళ్లే బీజేపీని గెలిపిస్తే తప్ప ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రేపు సురక్షితంగా హిందువులు సురక్షితంగా ఉండరు. వీళ్ళు ఇంకా దిగజారి మార్చేస్తారు. ఇది గమనించాలి. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో వర్గం ఓట్ల కోసమే ఈ డ్రామాలు. రైట్ సార్. యాదగిరి గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మరి ర్యాలీ చేయకుండా దీన్ని మీరు ఎలా చూస్తారు? సౌండ్ తనేనా?
రామరెడ్డి యాదగిరి గారు మేము ఇప్పుడు ఇంకొకటి వినండి. ఈ పేర్లు ఎట్లా ఉన్నాయంటే చరిత్ర హైదరాబాదు, సికింద్రాబాదు, నిజామాబాదు, ఆదిలాబాదు, జహీరాబాదు, మహబూబాబాదు, కరీంనగర్, మహబూబ్ నగర్, ఇవి మన తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాల పేర్లు. ఇవి సరిపోయిలకు ఇంకా సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలట. ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళని చూస్తే సిగ్గుపడాలి. వీళ్ళ కోట్లేస్తారు ఇక మారాలి. ఇంత దరిద్రం. ఇంకొకటి 2008లో మన ఇక్కడ అంటే రాష్ట్రాల వారీగా నియోజకవర్గాలు మార్పులు చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోనూ ఇక్కడ ఉన్నప్పుడు 2 నియోజకవర్గాలను పార్లమెంట్ తీసేసి 2 కొత్తగా యాడ్ చేశారు. టోటల్ మారలే, 42కు 42. ఏమేమి తీసేశారు? హన్మకొండ హనుమంతుని పేరుందని, సిద్దిపేట సిద్ధి వినాయకుడి పేరుందని. ఏమేమి యాడ్ చేశారు? మహబూబాబాదు, జహీరాబాదు. ఇంత దుర్మార్గంగా చేస్తూ వీళ్ళు మన బీజేపీని మాతో మాట్లాడతారు. మా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 ఉన్నాయి. ఒక నియోజకవర్గం పోయింది, కొత్తగా ఒక నియోజకవర్గం వచ్చింది. ఏది? రామన్నపేట, మా సొంత నియోజకవర్గం రామన్నపేట. దాన్ని తీసేసారు, హుజూర్ నగర్ తీసుకొచ్చారు. వీళ్ళు జిహాదీల బానిసలు, హిందూ ద్రోహులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 అంతే. రైట్ సార్. శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబద్ధాలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పేసి కేటీఆర్ అయితే ఆరోపణలు చేశారు. దీన్ని మీరేమంటారు? ఎలా చూస్తారు దీన్ని? మీకు మరియు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రామరెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. మీరు ఏదైతే సికింద్రాబాద్ అంశం మీద వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసి ఈరోజు ఒక ర్యాలీ తీయాలని అనుకున్నారో, దాన్ని మొదలు పర్మిషన్ ఇచ్చిన తర్వాత శాంతి భద్రతలకు సమస్య వస్తుందని పోలీసు యంత్రాంగం భావించి దాన్ని రద్దు చేసి ఆ యొక్క దాన్ని జరగకుండా ఆపడం జరిగింది. దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మా భావ వ్యక్త స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే ముందు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి 2023 ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఏ ధర్నాలకు, ఏ ఒక్క నిరసనలకు, వేటికి మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు? ఇంటి దగ్గర నాయకుడిని అరెస్ట్ చేసేటువంటి సంస్కృతి, ఏ ఒక్క నిరసన కార్యక్రమాలు జరగకుండా ఉండేటువంటి పరిస్థితి, ఆ యొక్క సాంప్రదాయాన్ని తెచ్చిందే మీరు. మేము దాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఇంటెన్షన్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం సెన్సిటివ్ పరిస్థితుల లోపల దీన్ని శాంతి భద్రతల సమస్య రాకుండా ఈ హైదరాబాద్ నగరం యొక్క ఐడెంటిటీని, దీని యొక్క గొప్పతనాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చేయొద్దని చెప్పి అన్నారు. అయితే కేటీఆర్ గారు మాట్లాడుతూ దీని మీద ఏవైనా మాట్లాడుతున్నాడు. మీరు సికింద్రాబాద్ యొక్క అంశం వచ్చినప్పుడు, మీరు జిల్లాలు 33 జిల్లాలుగా విభజించినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు చేశారు. కానీ మరి సికింద్రాబాద్ జిల్లా అన్నప్పుడు ఎందుకు చేయలేదు మీరు? సికింద్రాబాద్ మీద మీకు అంత ప్రేమ ఉంటే ఒక రాజకీయ అంశాన్ని ఎత్తుకోవడం కోసం సికింద్రాబాద్ కార్పొరేషన్ మీద మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇంతకుముందు సికింద్రాబాద్ జిల్లాగా ఉన్నది, సికింద్రాబాద్ జిల్లాగా లేదు, హైదరాబాద్ జిల్లాలో భాగంగా ఉంది. కొంత పార్టు మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నది. కాబట్టి దాని మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ కింద మారిపోయింది. దాని మీద మీరు ముందు రిప్రజెంట్ చేయొచ్చు, అనేక విధాలుగా రిప్రజెంట్ చేసి దాని మీద ఇంకా దానికి ఎన్నికలు రాలేదు, సమయం ఉన్నది. దాన్ని శాంతియుతంగా ముందు రిప్రజెంటేషన్ వేరైతే తీసుకొని వెళ్ళి కానప్పుడు దాని మీద మీరు ప్రజా ఉద్యమాలు చేయడంలో కొంతవరకు అవకాశం ఉంది. కానీ ఏది లేకుండానే ఏదో విధమైనటువంటి ఇష్యూను రగలుస్తూ ఉండాలనేటువంటి ఒకే ఒక అంశంతోటి కేటీఆర్ గారు, ఆ కేటీఆర్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ యాదవ్ గారు, మిగిలిన నాయకులందరూ కూడా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇది రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. అనేకమైన ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడండి. కార్పొరేషన్ చేస్తున్నప్పుడు సికింద్రాబాద్ కావాలని చెప్పి అడగొచ్చు, మీరు అడగడంలో తప్పులేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ముందు రిప్రజెంటేషన్స్ చేయండి. కన్సర్న్ మినిస్టర్స్, కన్సర్న్ అథారిటీస్, అప్రాప్రియేట్ అథారిటీస్ అందరికి మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చి చేయండి. చేయనప్పుడు తర్వాత అప్పుడు యాజిటేషను లీగల్గా ఉన్నది, యాజిటేషన్స్ ఉన్నాయి, ఈ సో మెనీ వేస్ ఉన్నాయి. అప్పుడే మొదలే యాజిటేషన్కి పోవాల్సినంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక అంశాన్ని ఏదో ఒక అంశాన్ని పెట్టి రెచ్చగొట్టి ఈ ప్రాంతంలో కొంత చేయాలి. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళ యొక్క
దాని ప్రాతిపల్యాన్ని చూయించుకోవడం కోసం చేసే ప్రయత్నం. ఇప్పుడు రామరెడ్డి గారు మాట్లాడుతూ వారు హైదరాబాదు, సికింద్రాబాద్, కరీంనగర్ అంటే ముస్లిం పేర్లు అన్ని ఉన్నటువంటి వాటిని వీళ్ళు చేస్తున్నారు. కావాలని కాంగ్రెస్ పార్టీ హిందూ పేరును తీసేసి ముస్లిం పేర్లు ఉన్నటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఇది ఇస్లామిక్ ప్రోత్సాహమైనటువంటి పార్టీ అని చెప్తున్నాను. నేను రామరెడ్డి గారిని వారి యొక్క పార్టీని నేను నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, ఈ దేశం లోపల హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, హిందూ మతాన్ని సమర్థించేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మన పక్కన పొరుగు దేశం బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత కోస్తున్నారు. దాని మీద కనీసం స్పందించరు ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి. మీరు ఒకరోజు ఎప్పుడైతే అమర్నాథ్ యాత్ర జరుగుతున్నప్పుడు అక్కడ తీవ్రవాదులు మేము అమర్నాథ్ యాత్రను ఆపేయాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళని చంపుతామని బెదిరిస్తే బాలాసాహెబ్ ఠాక్రే బాంబే మహారాష్ట్రలో కూర్చొని మీరు కనుక అక్కడ ఏమైనా చేస్తే ఇక్కడ హజ్జుకు పోయేటువంటి వాళ్ళని మేము చూస్తాం అని బెదిరిస్తే అక్కడ ఉన్నటువంటి విధ్వంసాలు ఆగినాయి. వారు అప్పుడు మీ ఎన్డీఏ భాగస్వామిగానే ఉన్నారు బాలాసాహెబ్ ఠాక్రే గారు. ఇప్పుడు మీరు పక్క దేశంలో బంగ్లాదేశ్లో తీవ్రంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు జరుగుతుంటే కనీసం ఖండించే పరిస్థితి లేదు. హిందూ మతానికి మనం పరిరక్షకులుగా ఉన్నామని చెప్పుకునేటువంటి ఆ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము పక్క దేశంలో జరుగుతున్న పరిస్థితి స్పందించలేదు. అక్కడ జరిగిన అనిశ్చిత పరిస్థితిని చూసి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ లిబరలైజ్ చేసిండ్రు. మరి మన పొరుగు దేశంలో మన యొక్క ఈ మతానికి సంబంధించి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఎందుకు మాట్లాడరండి? ఇక్కడ ఊర్ల పేర్ల గురించి, ఇక్కడ నియోజకవర్గాల పేర్ల గురించి మాట్లాడి ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి కేవలం మతాన్ని రెచ్చగొట్టి ఓట్లను తీసుకునే కార్యక్రమం కాదండి. నిజమైనటువంటి హిందూవాదులుగా ఉండాలనుకుంటే మీరు దాని మీద కూడా మాట్లాడండి. దాని మీద మాట్లాడి మీరు మీ యొక్క చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోండి. ఇక్కడ ఉద్దేశము సికింద్రాబాద్కు యొక్క హిందుత్వానికి దీనికి సంబంధించిన దానికి ఏం సంబంధం లేదండి. ఇది కేవలం కూడా వాళ్ళు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. సికింద్రాబాద్ సపరేట్ జిల్లాగా ఎప్పుడు లేదు. కంటోన్మెంటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా వేరేగా ఉంటే ఈ మధ్య కాలంలో నేను చేయింది. దానికి చారిత్రక నేపథ్యం చాలా ఉంది. కాకపోతే దానికి కావాల్సిన డిమాండ్ నిజంగా అక్కడ ప్రజలు కోరుకున్నా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు ఈ పేరు ఉంచాలని కోరుకోవడంలో సహజంగా దాన్ని తప్పుపట్టడానికి లేదు. కానీ దాన్ని రాజకీయ అంశంగా చేయడం కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నమే చాలా నీచంగా ఉన్నదని చెప్పి నా అభిప్రాయం. రైట్ సార్. హలో. రైట్. ఇప్పుడే మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ యాదగిరి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. హలో, నమస్తే సార్ యాదగిరి గారు. సార్ యాదగిరి గారు, బీఆర్ఎస్ యాదగిరి గారు సార్ వినిపిస్తుందండి సార్? మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు, 9 ఏళ్లు తలసాని శ్రీనివాస్ అధికారంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ కార్పొరేషన్ ని ఎందుకు డిమాండ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేమంటారు? వాయిస్ క్లియర్ వస్తలేదండి సార్. 9 ఏళ్లు సార్ వినిపిస్తుందా సార్ ఇప్పుడు? శ్రీనివాస్ గారు, యాదగిరి గారు, సారీ యాదగిరి గారు, ఇప్పుడు 9 ఏళ్లు తలసాని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సికింద్రాబాద్ కార్పొరేషన్ ని ఎందుకు డిమాండ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. దీనికి మీరేమంటారు? మీ వాయిస్ ప్రాబ్లం ఉందండి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వము బంగ్లాదేశ్ లో హిందువుల చంపుతుంటే ఊచకొత అన్నాడు. 9 మంది చంపుతుంటే ఏం చేయట్లేదు అన్నాడు. ఖండించింది కేంద్ర ప్రభుత్వం. వినండి. ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. యువ నాయకులు ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హౌదీ హత్య కేసుతో ఇటీవల బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఘర్షణలోనే బంగ్లాదేశ్ లోని మైనాన్ సింగ్ జిల్లాలో 25 ఏళ్ల దీపు చంద్ర దాస్ పై మూక దాడి హత్య జరిగింది. మైనార్టీ యువకుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. రాజ్బరి జిల్లా పంక్షాయ సర్కిల్లోని బుధవారం రాత్రి ఆ ఘటన చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున అతడు మృతి చెందాడు. ఈ ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతారని భావిస్తున్నట్లు జైస్వాల్ వెల్లడించారు. హిందూ యువకుడిని హత్య చేయడానికి ఖండించారు. ఇది కేంద్ర ప్రభుత్వం స్పందన. అది కూడా ఉంది కానీ కాబట్టి బీజేపీ బీజేపీ ఎప్పుడైనా ఒకరికి అగెనెస్ట్ ఒకరికి ఫర్ ఉండదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బీజేపీ చేసిన మొదటి రాష్ట్రపతి ముస్లిం. రామరెడ్డి గారు, యాదగిరి గారు వినిపిస్తుందండి మేడం? మీ వాయిస్ క్లియర్ వస్తలేదు, రామరెడ్డి గారిది క్లియర్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఓకేనా సార్?
వాయిస్ ఓకే మన నలుగురిది క్లియరే ఉంది సార్ మీరే 9 వస్తున్నాయి ఏళ్లు మేడం. తలసాని యాంకర్ గారు శ్రీనివాస్ మీరు గారు వస్తలేదండి. అధికారంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ కార్పొరేషన్ ని ఎందుకు డిమాండ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. దీనికి మీరేమంటారు? ఏం అర్థం కావట్లేదండి. మనది అర్థమైతే సార్ సార్. రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మేడం చెప్పింది ఏం అర్థం కావట్లేదు మాట్లాడాలంటే. సార్ యాదగిరి గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తలసాని శ్రీనివాస్ 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సికింద్రాబాద్ ని ఎందుకు డిమాండ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈ రోజు సికింద్రాబాద్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించినారు. దానికి ముఖ్య అతిథులుగా మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అక్కడ హాజరైనరు. ఎందుకంటే సికింద్రాబాద్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి సికింద్రాబాద్ అస్తిత్వాన్నే దెబ్బతీసుకుంటూ నిజంగా హైదరాబాద్కు జంట నగరాలని చెప్పి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ జంట నగరాలని చెప్పేసి చరిత్ర గల ఈ జంట నగరాలను సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తన సొంత వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు MCH ను GHMCగా చేసినా కూడా ఆ రోజు మా పార్టీ ఎందుకంటే హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి మా పార్టీ వ్యతిరేకించలేదు. కానీ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం సికింద్రాబాద్ కార్పొరేషన్ లేకుండా చేయడం కోసమే ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు 4th సిటీ అని చెప్పి, ఫ్యూచర్ సిటీ అని చెప్పి లేని సిటీల కోసం ఆరాటపడే ముఖ్యమంత్రి గారు ఉన్న సిటీని మర్చిపోయి లేని కార్పొరేషన్ సృష్టించడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు. కాబట్టే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి ఆత్మ గౌరవం కోసం సికింద్రాబాద్ ప్రజల డిమాండ్ కోసం ఈ రోజు ర్యాలీ పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహిస్తుంటే ఈ రోజు ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేసి పర్మిషన్ లేదని చెప్పేసి కొంతమందిని అరెస్టులు చేసి ఆ ర్యాలీని కూడా పూర్తిగా కొనసాగించకుండా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కానీ సికింద్రాబాద్ ప్రజలు ఏ రోజైనా సరే రేపు మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సికింద్రాబాద్కు సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వం అసలు రాక్షస ఆనందం కోసం మాత్రమే ఈ రోజు 300 డివిజన్లను మేయర్ గారికి తెలియకుండా, కార్పొరేటర్లకు తెలియకుండా, ఎమ్మెల్యేలకు తెలియకుండా, ఎంపీలకు తెలియకుండా, రాష్ట్ర మంత్రులకు, కేంద్ర మంత్రులకు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరికి తెలియకుండా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని గూగుల్ మ్యాప్ ద్వారా సరిహద్దులు ఏర్పాటు చేసి 300 డివిజన్లను ఏర్పాటు చేసి ఈ రోజు మరి ఏం సాధిస్తారో ఈ ముఖ్యమంత్రి గారు. కానీ 150 డివిజన్లు ఉన్న GHMCని 300 డివిజన్లకు విస్తరించడానికి మాత్రము ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదే విధంగా గతంలో చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి 10 జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ గారు 33 జిల్లాలను చేసి 33 కలెక్టరేట్లను కట్టి 33 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకో కలెక్టర్, ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ కట్టిస్తే ఆ జిల్లాలను కుదిస్తాడంట. కానీ 150 డివిజన్లుగా ఉన్నటువంటి GHMCని 300 డివిజన్లకు ఒక దగ్గర 20,000 ఓట్లు, ఒక దగ్గర 40,000 ఓట్లు, ఒక దగ్గర 60,000 ఓట్లు, ఎక్కడ ప్రామాణికం లేకుండా గందరగోళంగా వారికి ఇష్టం వచ్చినట్టుగా డివిజన్ను విభజించి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా నేను ఎల్బీ నగర్ లో ఉంటాను, అక్కడ రామరెడ్డి గారు కూడా ఎల్బీ నగర్ లో ఉంటా. ఎల్బీ నగర్ లో డివిజన్లు ఏర్పాటు చేస్తే ఎల్బీ నగర్ పేరు మీద డివిజన్ ఉండదు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ లో ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ ఎన్టీఆర్ నగర్ లో ఉంటది. ఆర్కేపురం అనేది మహేశ్వరం నియోజకవర్గంలో ఉంటది. అక్కడ దాన్ని ఎల్బీ నగర్ లో కలుపుతారు, ఎల్బీ నగర్ ను మహేశ్వరంలో కలుపుతారు. ఎల్బీ నగర్ పేరు లేకుండానే డివిజన్ ఉంటది. మరి ఈ విధంగా ఉండడం అనేది చరిత్రలో మనకి ముఖ్యమంత్రి గారికే తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తెలియదు, అధికారులకు తెలియదు. అది మేము అందరం కలిసి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, సుధీర్ రెడ్డి గారి దగ్గరికి పోయినా కూడా ఆయన కూడా ప్రభుత్వ పెద్దలతోటి మాట్లాడి న్యాయం చేస్తాను. ఇది ఒక్కటే కాదు, ఉదాహరణకు ఎల్బీ నగర్ చెప్పిన
కానీ అనేక రకాలుగా అదే విధంగా సికింద్రాబాద్ లో కూడా సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారికి తెలియదు, సికింద్రాబాద్ ఎంపీ గారికి తెలియదు, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మరి తెలుసో తెలియదు, బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సికింద్రాబాద్ అస్తిత్వం కోల్పోవడం కోసం, వారి ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కోసం ఈ రోజు ప్రభుత్వం పూనుకుంటుంది. కానీ రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చినాక సికింద్రాబాద్ ప్రజల మనోభావాలను గుర్తించి ఆ జిల్లాను కూడా ఏర్పాటు చేయడం కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మా నాయకుడు కేటీఆర్ గారు ఇంతకు ముందే మాట్లాడిన సందర్భం ఉన్నది. కానీ ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు దేశాలకు పోకుండా, మీకు అవసరం లేని 4th సిటీ అమరావతికి బుల్లెట్ రైలు వేయకుండా, ఇక్కడ హైదరాబాద్ లో మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చిరో, ప్రజలను నమ్మవలికిరో, అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కిరో, ఆ హామీలు నిలబెట్టుకోండి. మీరు పరిపాలనా సౌలభ్యం కోసం ఇచ్చినటువంటి జిల్లాలను, విభజించిన జిల్లాలను ఈ రోజు మళ్ళీ మీరు కుదించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాక్షస ఆనందం కోసం ఇలాంటి పనులు చేయకని చెప్పి మా పార్టీ తరఫున సూచిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు 33 జిల్లాలలో 33 కలెక్టరేట్లు, 33 మంది కలెక్టర్ ఉన్నారు, 33 కలెక్టరేట్ ఆఫీసులు ఉన్నాయి. ఇన్ని సౌలభ్యాలు ప్రజలకు అందుబాటులో ఎక్కడో ఉండకుండా అందుబాటులో జిల్లాలను, మండలాలను, అదే విధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారికి ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నది. మరి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు అందరిని మళ్ళీ ఒక్కచోటనే కూర్చోబెడతా అంటున్నాడు. హైదరాబాద్ ను మాత్రం 150 డివిజన్లు ఉన్న జిహెచ్ఎంసీని 300 డివిజన్లు ఏర్పాటు చేసి ఈ రోజు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం, ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయడం కోసం, మరి రేపటి రాజు కేంద్రంలో ఈ హైదరాబాద్ ను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అప్పచెప్పడం కోసం, చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ అవి చూసుకోండి. కానీ ఈ రోజు మీరు పరిపాలన సౌలభ్యం కోసం ఏవైతే జరుగుతున్నాయో, మీరు ఏమైతే హామీలు ఇచ్చిరో వాటి కోసం ప్రయత్నం చేయమని మాత్రం మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సూచన చేయదలుచుకున్నాం. రైట్ సార్ యాదగిరి గారు. రామ్మోహన్ గారు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గనక కాంగ్రెస్ అధికారులు అయితే గనక ప్రజల మనోభావాలతోనూ అదేవిధంగా వాళ్ళ సెంటిమెంట్ తోటి ఆడుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి బీజేపీ నేతలు అయితే అంటున్నారు. దీనికి మీరేమంటారు? మీకు అట్లాగే మిత్రులు శ్రీనివాసరావు గారికి, రామరెడ్డి గారికి, యాదగిరి గారికి నమస్కారం. జిల్లా పాపాన్ని చాలా పిడికలంటున్నాను. ఏమంటున్నాడు, కొంచెం పక్కదారి పెట్టుకోకుండా ఈ చిన్నమా అని మాట్లాడుతున్నాను. సికింద్రాబాద్ నేనైతే ఇవాళ బీఆర్ఎస్ వారి డిమాండ్ అంగీకరిస్తూనే ఈ పాపంలో వారు కూడా భాగస్వామ్యం ఉన్నట్టున్నాను. ఎందుకంటే మొదలు ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ 2 గంటల నగరాలు వేరు కార్పొరేషన్ లాగా ఉండే. శ్రీనివాసరావు గారికి, రామరెడ్డి గారికి మీ అందరికీ తెలుసు, యాదగిరి గారికి మీకు కూడా తెలుసు. నేనంటే వార్డులో కూడా ఎన్టీఆర్ వార్డు చేయడం తప్పని, నేను ఎల్బీ నగర్ ఉంచాల్సిందని నేను కూడా కొట్లాడినా అది కూడా చేస్తున్నాను. కానీ ఏమంటున్నానంటే గతంలో 4 కార్పొరేషన్, 4 జిహెచ్ఎంసీలో 4 భాగాలు ఉన్నాయి. మొదట్లో చాదరగట్టి వేరే మున్సిపాలిటీ ఉండే, అట్లానే హైదరాబాద్, సికింద్రాబాద్ వేరే మున్సిపాలిటీలకు ఉండే, జూబ్లీ హిల్స్ కూడా ఒకనాడు మున్సిపాలిటీ వేరేగా ఉండే. ఈ 4 కలిపి జిహెచ్ఎంసీ కాంగ్రెస్ హయాంలో ఏర్పడ్డది. అన్ని కలిపి 54 తర్వాత చూసుకుంటే ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఏర్పడిందో కాంగ్రెస్ పరిపాలనే కదా. అప్పుడు నేను వ్యతిరేకించింది ఏంటంటే 100 వార్డులో 150 చేసిండ్రు, మిగతా 50 ఏమో ఎంత దుర్మార్గం అంటే పట్టణచెరువులో 21 మంది వార్డు మెంబర్లు ఉండేవాళ్ళు. ఒక్క కార్పొరేషన్ వచ్చింది వాళ్ళకు. రామచంద్రాపూర్లో 16 మంది మన వార్డు మెంబర్లు ఉండేవాళ్ళు, ఒక్కటి వచ్చింది వాళ్ళకు. అంటే ఏమైంది, శివారు ప్రాంతాలన్నేమో 50 వస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఒక్కటి మాత్రమే అట్లే 100 అట్లా ఉంచారు. నేను స్పష్టంగా చెప్తున్నా, సంతుష్టీకరణ రాజకీయాలలో కాంగ్రెస్ ఏదో బీఆర్ఎస్ కూడా ద్రోహాలు చేసినట్టు. సంతుష్టీకరణ రాజకీయాలు ఏం చెప్తాను. ఎందుకంటే జిహెచ్ఎంసీ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ 2 అవకాశాలు వచ్చినాయి కదా. మొదటి అవకాశం 2015లో వచ్చింది. మీరు అప్పుడు ఎందుకు యోచించలే? 2015లో సికింద్రాబాద్ కార్పొరేషన్ చేసి మీరు వద్దన్నారు ఎవరన్నా. 2021 అవకాశం వచ్చింది, అప్పుడు ఎందుకు చేయలేదు బీఆర్ఎస్? ఇవాళ మీ ఇద్దరు కొట్లాటలో మొత్తం ప్రజలు బలి చేస్తున్నా అంటున్నాడు. మీరు జిల్లాల ఏర్పాటులో ఎప్పుడైతే జిల్లాలు ఏర్పాటు చేసిండ్రో అప్పుడు సికింద్రాబాద్ జిల్లా చేస్తే ఎవరిని వద్దన్నారా? మీ చేతులు కట్టేసిండ్రు ఎవరన్నా? అలాంటి జిల్లా చేస్తే ఎవరొద్దన్నారు? మీకు మొత్తం స్వేచ్ఛ ఉండే. 33 జిల్లాలు చేసిండ్రు, తర్వాత 2 జిల్లాలు నారాయణపేట, ములుగు, తర్వాత 31, 33 చేసిండ్రు. 34 జిల్లాలు చేస్తే ఎవడొద్దని అంటున్నా. అంటే కొడుకులు గంట అనే కోడలు అంటే అత్త వద్దంటారు ఎవరన్నా? ప్రజలు ఇష్టపడరు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పంచాయతీ అది కాదు, జిల్లా ఏర్పాటు కాదు. అసలు జరిగిన మోసం ఏంటంటే, తలసాని శ్రీనివాసరావు గారు నేను క్లియర్ చెప్పారు, శ్రీనివాసరావు గారు ఏంటంటే మల్కాజ్గిరి కమిషనరేట్ లో సికింద్రాబాద్ కలిపి దుర్మార్గం.
మోండా మార్కెట్, రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ ఇవన్నీ సికింద్రాబాద్ మన దాని నుంచి కమిషనరేట్ నుంచి అటుపక్క సిపి మల్కాజిని కలిపి దాన్ని వ్యతిరేకించి మొదలైంది ఉద్యమం. ఇప్పటికి స్పష్టంగా చెప్తున్నాను, సికింద్రాబాద్ కావాల్సిందే. 300 మాటలు యాదగిరి గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాం. ఎల్బీ నగర్ అనే పేరు తీసేసింది. అసలు చాలా మందికి ఎల్బీ నగర్ అంటే ఎవరికి తెలుస్తుంటది? ఎల్బీ నగర్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి నగర్ అని తెలుస్తుంది ఎవరికైనా? ఎల్బీ నగర్ అని పెట్టేస్తున్నాం. ఎన్టీఆర్ పేరు పెట్టింది. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను, కొంత సమైక్యాంధ్ర లొల్లి మళ్ళీ మొదలైందంటున్నాను నేను. ఎందుకంటే ఎన్టీఆర్ పేరు మళ్ళీ లేపడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ అధికార పార్టీ నాయకులకే ఇంతకుముందు యాదగిరి చెప్పినట్టు ఏ సమాచారం లేకుండా కమిషన్ మన మున్సిపల్ చైర్పర్సన్ మన కార్పొరేషన్ మేయర్ కానీ ఎవ్వరికి తెలియకుండా కరణ్ నాగేంద్ర ఫిరాయింపుదారులు అదే మాట మాట్లాడుతున్నారు, మనకు ఎమ్మెల్యేలు అదే మాట్లాడుతున్నారు, ఆఖరికి సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదే మాట్లాడుతున్నారు కదా. ఈ 300 వార్డులను నేను ఒక ప్రతిపాదన పెడుతున్నాను. దీని సొల్యూషన్ వాళ్ళ పంచాయతీ జగది అమ్మ. నేను ఏమంటున్నానంటే 4 కార్పొరేషన్లు చేయండి, 3 అంటున్నారు కదా, 4 చేయండి అంటున్నారు. హైదరాబాద్ ను వేరు చేయాలి. హైదరాబాద్ కార్పొరేషన్ పశ్చిమ మొత్తం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అవతల హైదరాబాద్ చేసేయాలి, ఇటు ట్యాంక్ బండ్ ఇవతల సికింద్రాబాద్ చేయాలి. తూర్పు ఒకటి పడమర ఒకటి, పైకి ఏమో స్టేట్లింగ పై పెడతారా, పటం చెరువు పెడతారా, ఏం పెడతారో పైకి ఒకటి, ఇటు ఎల్బీ నగర్ పెడతారా, ఏం పెడతారో ఇటు పక్కన ఒకటి చేసేస్తే 4 చేస్తే సమానం అవుతుంది. ఒకటి నెంబర్ 1. ఇంకోటి కమిషనరేట్లు 4 చేసినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ 3 చేయడమే దుర్మార్గం కదా. ఇది 3 అది 4 అంటే ఎట్లా ఉందంటే పంచపాండవులు ఎంతమంది అంటే మనుషులు కోడమని నా 3 రెండాన్ని కొట్టేసి 3 కొట్టేసినట్టు ఉన్న సమస్య ఉన్నది. అట్లా కాకుండా దయచేసి ప్రజాభిప్రాయం సేకరించండి. ఈ మొత్తం పరిష్కారం కావాలంటే ఒక జిల్లా పెంచాలంటున్నాం. సికింద్రాబాద్ హైదరాబాద్ జిల్లా జనాభా 75 లక్షలండి. ఏది పాత లెక్క 2011 లెక్క ప్రకారమే 75 లక్షల జనాభాకు ఒకటే జిల్లా ఉంచిన కేసీఆర్ గారు తప్పు చేయలేదా? అలా మీరు జిల్లాను ఏర్పాటు చేసేటప్పుడే హైదరాబాద్ జిల్లాను విభజించొద్దని పట్టుబట్టి ఇవ్వడం వద్దాను మిమ్మల్ని ఏమన్నా? అరే 3 లక్షలకు 5 లక్షల జనాభాకు జిల్లా చేసి సిరిసిల్ల కొడుకు కోసం సిరిసిల్ల సిద్దిపేట జిల్లా కావాల్సింది ఎప్పుడైనా. ఎందుకంటే 3 జిల్లాల మొదటి నుంచి ప్రతిపాదన మెదక్కు విభజించడం ఉన్నది. కానీ సిరిసిల్ల జిల్లా అట్లనే 2 నియోజకవర్గం జిల్లా. ఇటు పోతే మన నారాయణపేట జిల్లా 2 నియోజకవర్గాలు, మక్కలు నారాయణపేట, మన గద్వాల నడిగడ్డ దానికో 2 నియోజకవర్గం జిల్లా. ఇట్లా చేసుకుంటూ పోతే ములుగు 2 నియోజకవర్గాలు జిల్లా. 5-6 లక్షల జనాభాకే ఒక జిల్లా చేసినప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ విభజించడానికి ఆనాడు ఇవాళ ధర్నా చేస్తున్నారు, మంచిదే, నేను సమర్థిస్తున్నాను. కానీ మీరు అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మీరు అధికారంకి వచ్చినాక ఎప్పుడో చేస్తామని అనొద్దు. ఇప్పుడు మాత్రం నేను ఏమంటా అంటే 2 మీరు ప్రతిపక్షాలు మీరున్నారు, అధికార పక్షాలు కాంగ్రెస్ ఉన్నది, బీజేపీకి ఏం సంబంధం లేదు జిల్లా. నేను స్పష్టంగా చెప్తున్నాను, సికింద్రాబాద్ జిల్లా లష్కర్ అనండి. సికింద్రాబాద్ అనేది బీజేపీ వాళ్ళు సికింద్రాబాద్ ఉంటాడు, లష్కర్ జిల్లా అనండి. మా ఊళ్ళో లష్కర్ నారాయణ ఒక కుటుంబం ఉండే, చాలా వాళ్ళు ఉండేవాళ్ళు మా ఊళ్ళో. లష్కర్ నుంచి వచ్చిన లష్కర్ నారాయణ అండు, వాళ్ళు ఇరిగేట్ వాళ్ళ ఇంటి పేరు వేరే. నేను ఇప్పటికీ చెప్తున్నా, సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు కావాలి, సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కావాలి, హైదరాబాద్ వేరే, సికింద్రాబాద్ వేరే. నిజంగా చెప్పాలంటే ముస్లిం ఓట్ల రాజకీయాల కోసం మీరైనా కాంగ్రెస్ వాళ్ళు పాటుపడుతుండ్రు, బీఆర్ఎస్ కాంగ్రెస్. నేను ఇప్పుడు చెప్తున్నా, హైదరాబాద్ వేరు చేయండి, ఆ పెంట పోతుంది మనకు అంటున్నా. అదొక కార్పొరేషన్ అవుతుంది, ఆ పెంట అక్కడనే ఉంటుంది. ఎంఐ రానియండి, అక్కడే ఉందంటున్నాను. వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. ఇంకొక మాట చెప్తున్నాను, మంచి కూడా జరుగుతుంది. ఎంఐఎం మేయర్ వస్తే అక్కడ గతంలో ఎంఐఎం మేయర్ ఉండేవాడు, మనకు ప్రకాశ్రావు మనకు ఎంఐఎం మేయర్ హిందూ ఉండేవాడు గతంలో. నేనేమంటున్నాను, హైదరాబాద్ వేరు చేస్తే వాళ్ళు పన్నులు కరెక్ట్ గా కడతారు. రాంపేట గారు ఇప్పుడు హైదరాబాద్ వేరు చేస్తే ఏమైతే అంటే 2 లాభం కలుగుతాయి. ఒకటి ముస్లింలే పాలకులు అవుతారు, నెంబర్ 1. రెండోది ఏమైతే అంటే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. అరే మన కార్పొరేషన్ బాగా కావాలంటే మన ఇంటి పనులు కట్టాలి, కరెంట్ బిల్లులు కట్టాలి అని వాళ్ళు వస్తారు. బదనాం చేస్తున్నాం కదా మనం అయితే, చేయాలంటున్నా. ఇక మీరన్నా ఏంటంటే ఇప్పుడు పరిష్కారం కాదు. ఇవాళ కాదు, నిజాం కాలం నుంచి మనకి జరుగుతున్నాయి. 10 జిల్లాలలో 5 జిల్లాలు తెలుగు పేర్లు ఉన్నాయి, 5 జిల్లాలు ముస్లిం రాజుల పేర్లు ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్, 5 జిల్లాలు గతంలో ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు మార్చారా? మీరు అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి. రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నాడు. అందుకని 5 జిల్లాలు ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ, మెదక్ కానీ, రంగారెడ్డి కానీ 5 జిల్లాలు ఉన్నాయి కదా. మల్కాజ్గిరి జిల్లా కానీ హైదరాబాద్ జిల్లాను విభజించలేదమ్మా. అది ఈ పాపంలో మొదటి టీఆర్ఎస్ భాగం, తర్వాత కాంగ్రెస్ భాగం. ఈ ఇద్దరు రోడ్ దొంగల్లాగా ఈ రెండు పార్టీలు ఇవాళ సికింద్రాబాద్ అన్యాయం చేస్తున్నాయి. మాట మాట్లాడుతున్నామా, సికింద్రాబాద్ ని జిల్లా చేయండి, సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయండి. దానికోసం అన్ని పార్టీలు ఏకం కావాలంటున్నాడు. ఎందుకంటే అందరూ బదనాలు చేసుకుంటారు. 50 మంది 44 మంది 48 మంది కౌన్సిలర్స్ ఉన్నారు మీకు, కార్పొరేటర్ మొదటిదాకా రామరెడ్డి గారు. అందరు డిమాండ్ చేయండి. టీఆర్ఎస్ డిమాండ్ ఒక పార్టీ చూడకండి,
బీఆర్ఎస్ చెప్తున్నది అంగీకరిద్దాం అందరం కలిసి, కానీ కార్పొరేషన్ చేస్తున్నాం అంటున్నా. 4 కార్పొరేషన్లు, 4 మున్సిపల్ ఏమంటారు మన కమిషనరేట్లు అన్ని 4 భాగాలు చేయండి. మున్సిపల్ 4 ముక్కలు చేస్తే అయిపోద్ది కదా. ఇంకొక మాట కూడా చెప్తున్నా, 4 రైట్ సార్ రామ్మోహన్ గారు చేయండి, 4 దిక్కులు 4 చేయండి. అప్పుడు నష్టం ఏంటి అట్లా తూర్పు పడవల లష్కర్ పెట్టమనండి. లష్కర్ అంటే సైనికులు పనిచేసే వాళ్ళు అర్థం. లష్కర్ పెట్టండి, మాకు బీజేపీ కూడా సపోర్ట్ ఇస్తుంది. రైట్ 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 సార్ రామ్మోహన్ గారు. చేయకండి, పేరు ముచ్చట సికింద్రాబాద్ కావాలా వద్దా చెప్పండి. రామ్మోహన్ గారు రైట్. శ్రీనివాస్ గారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సికింద్రాబాద్ ని విడగొట్టడం ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఈ బీఆర్ఎస్ చేసేటువంటి కేవలం రాజకీయమేనండి. ఇంతకుముందు పెద్దలు రామ్మోహన్ రావు గారు క్లియర్గా చెప్పిండ్రు, వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడు సికింద్రాబాద్ జిల్లాలు కానీ లష్కర్ జిల్లానో ఏదో ఒక దాన్ని పెట్టుంటే కంటిన్యూటీ కార్పొరేషన్ చేయడానికి వచ్చేది. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అనేది వాళ్ళ సమయంలో జరిగినటువంటి జిల్లానే కదా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జరిగింది, దాన్ని కార్పొరేషన్ కింద పేరు మార్చిండ్రు. ఇప్పుడు దీన్ని పేరు సికింద్రాబాద్ కార్పొరేషన్గా పేరు కావాలని వారు కోరుకున్నా కూడా దానికి ముందు రిప్రజెంటేషన్స్ కావాల్సినటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్లో చేయాల్సిన కార్యక్రమాలు చేసి తర్వాత ప్రజా ఉద్యమాలకు పోవాలి. మొదలే వాళ్ళ ప్రజా ఉద్యమం ఏది రాజకీయం చేద్దామా, దీన్ని ఏ విధంగా ప్రభుత్వాన్ని రోజు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఒకే ఒక ఎజెండాతో చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ సికింద్రాబాద్ ప్రజల యొక్క అస్తిత్వాన్ని కానీ సికింద్రాబాద్ ప్రజల యొక్క దీనికోసం కానీ వాళ్ళు దానికోసం చేస్తున్నట్టు కనబడట్లేదు. ఎందుకంటే ఏదైనా ఒక విధానం చేసేటప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ముందు రిప్రజెంట్ చేయండి ప్రభుత్వానికి. మీరు ఇప్పుడు మీరు ఒక పెద్ద మెయిన్ అపోజిషన్ పార్టీ, మీకున్న డిమాండ్ తీసుకుపోయి చీఫ్ మినిస్టర్కి ఇవ్వండి, వీరికి ఇవ్వండి, గవర్నర్కి ఇవ్వండి, అందరికి ఇవ్వండి. ఆ తర్వాత మీరు కావాల్సినటువంటి అప్రాప్రియేట్ అథారిటీస్కి అందరికి ఇవ్వండి, పొలిటీషియన్స్కి ఇవ్వండి. తర్వాత ప్రజల దగ్గర పోయి ఉద్యమం చేయడము అది కాదన్నప్పుడు వేరు. మీరు అది తీసేసిన వెంబడే మేము ఉద్యమం చేస్తాం, ఉద్యమం చేసేసి ఏదో కొద్దిగా అనిశ్చితిని క్రియేట్ చేయాలనేటువంటి కార్యక్రమం కింద కనబడుతుంది కానీ ఆ ప్రజల యొక్క మనోభావాలను నిలబెట్టే దాని కింద కనబడట్లేదు. పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఒక కార్పొరేషన్ ఎక్కువ తక్కువ చేసి దాన్ని మీరు ఒక డైలాగ్ రేజ్ చేయండి. మీరు ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని వెళ్ళి కలిసి మాట్లాడండి. పెద్దలు చంద్రశేఖరరావు గారిని వెళ్ళి మాట్లాడమనండి, చంద్రశేఖరరావు గారిని తీసుకెళ్ళి మాట్లాడమనండి. చంద్రశేఖరరావు గారు ఇక వేరే ఎక్కడ సెక్రటరియట్కో ఎక్కడ వారు ఎక్కడ కలుస్తారో అక్కడ కలిసి మాట్లాడమనండి. దానికి ఒక హుందాతనం వస్తుంది, దానికి ఒక పరిస్థితి వస్తుంది. మీరు కేవలం చేసి మాట్లాడి రాజకీయంగా రోజు జరిగేటువంటి కార్యక్రమానికి కంటిన్యూషన్ కార్యక్రమం కింద చేయడమే తప్ప సికింద్రాబాద్ ప్రజలకు మీరు చేస్తున్నటువంటి న్యాయం ఏం లేదు, గతంలో చేసింది ఏం లేదు. మీరు సికింద్రాబాద్ జిల్లాగా ఆ రోజు ఏర్పరచుంటే ఎవరు వద్దన్నారు? సికింద్రాబాద్ జిల్లాగా ఎందుకు మార్చలేదు? కార్పొరేషన్స్ అప్పుడు చేయలేదు మీ టైంలో, జిహెచ్ఎంసీ రాజశేఖర రెడ్డి గారి సమయంలో జరిగింది. కానీ మీరు జిల్లాలు చేసినప్పుడు మీరు అది చేస్తుంటే కంటిన్యూటీ కార్పొరేషన్కి అవకాశం ఉండే. మీరు అయినా కూడా ఇప్పుడు అడగవచ్చు, డెమోక్రటిక్ ప్రాసెస్గా అడగవచ్చు. దీన్ని ఏదో రాజకీయం చేసి దీన్ని కేవలం బురద జల్లే ఉద్దేశం కోసం చేయడం కనబడుతుంది కానీ దీంట్లో ఎలాంటి చిత్తశుద్ధి కానీ ఏం లేదు, కేవలం రాజకీయం కోసం చేస్తున్నట్టు కనబడుతుంది అండి. ఇది అంతకంటే ఎక్కువ వేరేండి. రైట్. రామరెడ్డి గారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి బీఆర్ఎస్ నాయకులు అయితే కాంగ్రెస్ ని ఓటు బ్యాంక్ కోసం అయితే సికింద్రాబాద్ ని విడగొడుతున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరు దీనికి ఏమంటారు? సికింద్రాబాద్ ప్రాంతానికి ఇంకో పేరుంది. మనం ఒక సినిమాలో పాట ఉంది, విజయశాంతి చేసిన లాలు దర్వాజ లష్కర్ బోనాల పట్ల. లష్కర్ అంటారు సికింద్రాబాద్. లష్కర్ అంటే సైనికులు, శ్రమించే వాళ్ళు, కష్టపడే వాళ్ళు. లష్కర్ కమిషన్ చేయండి, మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పెట్టారు. లష్కర్ అనేది హిందూ అట్లా అని కాదు. ఆ సైనికుడు కష్టపడి ఆ సైనికుల క్యాంపులు పెట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళు అట్లా వచ్చింది, అది పేరు. లష్కర్ చేయండి, మేము కొట్టుకుంటాం. కానీ ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేసిందంటే ఆ 150 డివిజన్లు చేసినప్పుడు వాళ్ళు మార్చినప్పుడు ఇంతమంది రామోహన్ కూడా ఏంటంటే 25,000కు ఒక డివిజన్, 93,000కు శేర్లింగంపల్లి డివిజన్. హిందువులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో 70,000, 80,000, 90,000. ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో 25,000, 30,000 డివిజన్. ఇంకొకటి చార్మినార్ దగ్గర యాగత్పుర పక్కన ఒక డివిజన్ చేశారు, గౌలీపుర. కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా చేశాడంటే దాని షేప్ మారుస్తూ 99 హిందువులు మొత్తం ఆ ఒక్క డివిజన్లకు రావాలి. మిగతా చుట్టుపక్కల 5-6 డివిజన్లు ముస్లింలు 60% ఉండాలి. ఈ ఒక్క డివిజన్ బీజేపీలోకి పోతుంది, మిగతా అన్ని ఎంఐఎంకి రావాలి. ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసిన దగా. ముస్లిం ఓట్ల కోసం హిందూ ద్రోహం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పోటాపోటీగా చేస్తున్నాయి. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఎంఐఎందే పెత్తనం. టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఎంఐఎందే పెత్తనం. మళ్ళీ అది కాబట్టి వీళ్ళు హిందూ ద్రోహులు ముస్లింలకు ఊడిగం చేస్తారు. ఈ రాజకీయం కూడా సికింద్రాబాద్ రాజకీయం కూడా దానికోసం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇంతకుముందు యాదగిరి గారు చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నిజంగానే ఎల్పీ నగర్ అసెంబ్లీలో ఎల్పీ నగర్ డివిజన్ లేదు. ఈ రాజశేఖర రెడ్డి చేసిన ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్ కొత్తగా వచ్చిన అసెంబ్లీ 2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ జూబ్లీహిల్స్ అసెంబ్లీలో జూబ్లీహిల్స్ డివిజన్ లేదు. జిహెచ్ఎంసీలో ఎంసీహెచ్లో జిహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ డివిజన్ ఉంది. దాన్ని ఖైరతాబాద్ లో పెట్టారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వేరే ఉంది. సో ఇవన్నీ ఏంటంటే తప్పుడు తడకలుగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళ దృష్టి ఓటు బ్యాంక్ రాజకీయం తప్ప ప్రజా సంక్షేమము చిన్నవి చేద్దాము. రామ్మోహన్ గారు చెప్పింది అంటే చిన్న కార్పొరేషన్లు చేయడం మంచిది. ఆ చేసి ప్రజా పరిపాలన అంటే డీసెంట్రలైజేషన్ అంటారు దీన్ని, వికేంద్రీకరణ. అది చేస్తే ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉంటుంది. ప్రజా సమస్యలు ఆ పరిపాలన అధికారులకు తెలుపుకునే అవకాశం ఉంటుంది, పరిష్కరించే అవకాశం వీళ్ళకు వస్తుంది. కాబట్టి చిన్నవి చేయండి. జిహెచ్ఎంసీని 3 చేస్తారా 4 చేస్తారా, మరి కమిషనర్ 4 చేసి కార్పొరేషన్లు 3 చేసి కూడా తప్ప. ఇంకొకటి 2008 వరకు మనది ఈ హుడా లేదు, భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా. నేను చాలా శిలాఫలకాలు కూడా చూసిన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ అధికారులు వచ్చాక ఆ బుడాను తీసేసి హుడా చేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ప్రతి పనిలో జిహాదీలను బానిసగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం అంతే. ఇప్పుడు వీళ్ళ ఉద్యమం సికింద్రాబాద్ కూడా కేసీఆర్ వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పోటాపోటీగా మేము కబ్రస్థానాలు ఇస్తాం, మాకు సికింద్రాబాద్ కావాలి, మాకు చార్మినార్ సింబల్ కావాలి, ఇదే రాజకీయాలు చేస్తారు. ఇది తప్పు. ప్రజలను కులపరంగా మతపరంగా చూడకూడదు. మేము ఫస్ట్ రాష్ట్రపతి చేసింది ఏపీజే అబ్దుల్ కలాం గారిని. వారు ముస్లిమే కానీ అద్భుతమైన వ్యక్తి. రాష్ట్రపతి పదవికి వన్నెచ్చిండు. నెంబర్ 1 రాష్ట్రపతి అని పేరు తెచ్చుకుండు. దేశభక్తిని ప్రేరేపించిన యువతలో ఎంతో కష్టపడ్డాడు పిల్లలకు కూడా రావాలని. పిల్లలు చాలా ఆదర్శాలు అట్లా ఉండాలి. మనం కుల మత ప్రాంతీయ పరంగా చేయొద్దు. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీళ్ళు చేస్తుంటే మేము చేయం. మేము అందరినీ సమంగా ఆదరిస్తాం. అది బీజేపీ విధానం. జిహెచ్ఎంసీ కానీ తెలంగాణ మున్సిపల్ ఇదే విధానం మేము ఫాలో. రైట్ సార్, రైట్. శ్రీనివాస్ గారు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రాజ్యాంగం 74ని ఎందుకు బేఖాతరు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇటు బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. దీనికి మీరేమంటారు శ్రీనివాస్ గారు? ఇక్కడ మనకి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, వార్డుల విభజన మున్సిపాలిటీ విలీనం చేయడం వల్ల 74వ రాజ్యాంగాన్ని ఎందుకు బేఖాతరు చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. దీనికి మీరేమంటారు? టీఆర్ఎస్ చేసేటువంటి పూర్తి అవాస్తవమైనటువంటి ఆరోపణ అండి. భాగ్యనే ఇప్పుడు దీన్ని కార్పొరేషన్స్ను ఇప్పుడు ఒక హైదరాబాద్ను ఒక పెద్ద వరల్డ్ సిటీగా చేయడం కోసం చేస్తున్న ప్రక్రియలో భాగంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు. సరే, ఇప్పుడు రేపు సందర్భోచితంగా ఇంకా పూర్తి రూపకల్పన కాలే కాబట్టి రామ్మోహన్ రావు గారు అన్నట్టు ఇంకా కూడా వేరే దానికి కూడా ఆస్కారం వస్తుందో చెప్పలేము. అంటే డిమాండ్స్ వస్తున్నాయి కాబట్టి డిమాండ్స్ని బట్టి ప్రభుత్వం ఏదైనా ఏది తీసుకుంటుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి చేయడమే పొరపాటు అనడం తప్పు. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత సిటీ అనేది విపరీతంగా ఎక్స్పాండ్ అయింది. రాజశేఖర రెడ్డి గారి సమయంలో జిహెచ్ఎంసీ చేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీస్ని మనం కలిపి జిహెచ్ఎంసీగా చేయడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో మన ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ప్రాంతం చాలా ఓఆర్ఆర్ వెంట విపరీతమైన డెవలప్మెంట్ వచ్చింది. విల్లాస్ వచ్చినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చినాయి, అక్కడ ఉన్న లేఅవుట్స్ అన్ని కూడా డెవలప్ అవ్వడం జరిగింది. అంటే సిటీ ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అయినటువంటి సిటీకి కావాల్సిన మౌలిక అవసరాలన్నీ కూడా పెరగాలి అంటే జిహెచ్ఎంసీగా ఉండడం లాంటి దీంట్లో కార్పొరేషన్గా ఉండడం వల్ల మాత్రమే ఎక్కువ నిధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రాంతాలకు సరి అయినటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ చేరడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసం సిటీని ఎక్స్పాండ్ చేయడం, దీన్ని కార్పొరేషన్గా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. ఇది చిన్న మున్సిపాలిటీస్గా ఉన్నప్పుడు వాటికి వచ్చేటువంటి గ్రాంట్స్ కానీ, సెంటర్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. కార్పొరేషన్స్ అయినప్పుడే వాటికి ఎక్కువ వస్తాయి కాబట్టి వాటిని కార్పొరేషన్స్ అంటే ఆ ప్రాంత అభివృద్ధిని మనము అపేక్షిస్తూ చేసేటువంటి పనే తప్ప ఇది రాజకీయం కోసం చేసేటువంటి పని కాదండి. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక ప్రతిపక్షాలుగా ఉండి ఈ జరిగే అభివృద్ధిని స్వాగతించాలి తప్ప ప్రతి పనిని విమర్శిస్తూ
దానికి అడ్డం పడకూడదు. నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా వినతి చేసిండ్రు. అయ్యా ఫోర్త్ Right, sir. మేము ఏదైతే చేస్తున్నామో దానికి వచ్చి కేసీఆర్ గారిని వచ్చి సూచనలు సలహాలు ఇవ్వమనండి, చేయమనండి. మీరు అడ్డం పడితే ఎట్లా అండి, అభివృద్ధికి అడ్డం పడొద్దు అని చెప్పి వారు విన్నవించుకున్నారు. మాది కూడా అప్పీల్ అదే. మీరు సరే ప్రజా డిమాండ్స్ ఏమైనా ఉంటే ఎక్సెస్ ఆఫ్ కార్పొరేషన్ చేయడంలో కూడా వస్తే అవుతుండొచ్చు, ప్రభుత్వం కన్విన్స్ అవ్వచ్చు, దానికి ఇబ్బంది కాదు. కాకపోతే ఏంటంటే Right, శ్రీనివాస్ గారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా చేయండి, దీన్ని డెవలప్మెంట్కి కోఆపరేట్ చేయండి. రైట్ శ్రీనివాస్ గారు. సార్ యాదగిరి గారు, మనము ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, అంటే ఒక ఎమ్మెల్సీలకు కానీ మంత్రులకు కానీ లేదా ఎవరికి చెప్పకుండా కార్పొరేషన్ డివిజన్ చేయడం అనేది, ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా చేయడం అనేది, దీన్ని మీరు ఎలా చూస్తారు? సార్ మనకి టైం కొంచెం తక్కువగా ఉంది, 2 నిమిషాల్లో కన్క్లూజన్ ఇచ్చేలా చెప్పండి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి కోసమో తెలంగాణ ఇమేజ్ కాపాడడం కోసమో ముఖ్యమంత్రి కాలేదు. ఆయన సొంత నిర్ణయాల కోసం, సొంత ఇమేజ్ పెంచుకోవడం కోసం మాత్రమే ఈ రోజు ముఖ్యమంత్రిగా తన నిర్ణయాలు తీసుకుంటారు. మరి తన క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు కూడా తెలుసో తెలియదో కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తెలంగాణ, అసలు తెలంగాణకు నిశాన్ అంటే ఏందండి, మతం కోసం చెప్తున్నారు కానీ హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ లో చార్మినార్ ఉంటది. అదే విధంగా తెలంగాణ రాజముద్రలో చార్మినార్ పెట్టిర్రు, కాకతీయుల కళాతోరణం పెట్టిర్రు. మరి ఇవి పెడితే ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మరి వాటి మీద రాజసం ఎందుకు కోపం వచ్చిందో అవి తీసేస్తా అంటాడు. అదే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసి ఒక పేద తల్లిగా రూపాన్ని మార్చేస్తారు. సరే, ఆ విధంగా చూసుకున్నా కూడా తెలంగాణ తల్లి విగ్రహం నుంచి కూడా తెలంగాణ కోసం బతుకమ్మను కూడా తీసేసి తన ఆనందాన్ని పొందుతున్నాడు. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ముఖ్యమంత్రి గారు మరి వారికే తెలియాలి. మరి కాంగ్రెస్ పార్టీకి తెలిసి చేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలిసి చేస్తున్నారా లేదా అనేది మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పాలి. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకొని కేవలం ఈ రోజు బీజేపీ పెద్దల మెప్పు కోసమా, చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమా ఈ రోజు హైదరాబాద్ 300 డివిజన్ గా విభజించి దీన్ని దేశానికి 2వ రాజధాని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పెద్దల చేతిలో పెట్టడం కోసం ఇలాంటి నిర్ణయాలు, తుగ్లక్ పాలన నిర్ణయాలు ఏకపక్ష. రైట్ సార్, ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి యాదగిరి గారికి థ్యాంక్ యూ సార్. అదేవిధంగా రామరెడ్డి గారు థ్యాంక్ యూ, అదేవిధంగా శ్రీనివాస్ రామ్ గారు థ్యాంక్ యూ, అదేవిధంగా రామ్మోహన్ రావు గారు, అందరికీ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.